మంచు విష్ణు కెరీర్లోనే భారీ బడ్జెట్తో రూపొందుతున్న మూవీ కన్నప్ప. ఇప్పటికే వరల్డ్ వైడ్గా ఈ మూవీని ఏప్రిల్లో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. రిలీజ్ డేట్లో ఎలాంటి మార్పు ఉండబోదని టాక్. దానికి తగ్గట్లు మూవీ యూనిట్ కూడా ప్రమోషన్ స్టార్ట్ చేసేశారు. మంచు విష్ణు కన్నప్ప పబ్లిసిటీపై గతంలో వచ్చిన నెగిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకుని దానికి అనుగుణంగానే కొత్తగా ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నాడు. అయితే రీసెంట్గా కన్నప్పపై వచ్చిన ఓ నెగిటివ్ న్యూస్పై విష్ణు ఇచ్చిన క్లారిటీ అందరినీ ఆశ్చర్యపరిచింది. అదేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా రాబోతున్న మూవీ కన్నప్ప. మంచు విష్ణు హీరోగా రూపొందుతున్న ఈ సినిమాని భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. భక్త కన్నప్ప స్టోరీని బేస్ చేసుకుని ఈ మూవీని తీస్తున్నారు. ఈ మూవీలో అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, మోహన్ లాల్ ఇలా పాన్ ఇండియా వైడ్ గా టాప్ యాక్టర్లు అందరూ కీ రోల్స్ లో యాక్ట్ చేస్తున్నారు. 200 కోట్ల బడ్జెట్ తో కన్నప్ప మూవీని తీస్తున్నారని టాక్ వస్తోంది. మంచు మోహన్ బాబు కన్నప్ప మూవీకి మేకర్ తో పాటు కీ రోల్ లో కూడా యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీని వరల్డ్ వైడ్ గా ఏప్రిల్ 25న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడిప్పుడే మూవీ టీం ప్రమోషన్స్ స్పీడ్ పెంచుతూ ఒక్కో క్యారెక్టర్ ను రివీల్ చేస్తున్నారు. ఇప్పటికే కాజల్, శరత్ కుమార్, మోహన్ లాల్, మంచు విష్ణు, మోహన్ బాబు క్యారెక్టర్లను ఇంట్రడ్యూస్ చేసిన మూవీ టీం రీసెంట్ గా అక్షయ్ కుమార్ క్యారెక్టర్ ను కూడా రివీల్ చేసింది. కన్నప్ప మూవీలో అక్షయ్ కుమార్ శివుడి క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నారు. ఇందులో శివుడిగా అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అందులో త్రిశూలంతో పవర్ఫుల్ గెటప్ లో శివుడిగా అక్షయ్ కుమార్ లుక్ ను రివీల్ చేశారు. ఈ లుక్ చూసిన వారంతా వావనిస్తున్నారు. దీంతో కన్నప్పపై ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరుగుతున్నాయి. ముల్లోకాలను ఏలే పరమేశ్వరుడు భక్తికి మాత్రం దాసుడనే క్యాప్షన్ ఇచ్చారు. అక్షయ్ కుమార్ పోస్టర్ రిలీజ్ చేస్తూ కన్నప్పలో దైవత్వం, శక్తి, ప్రశాంతతకి ఆకర్షణీయమైన ఉనికికి కేరాఫ్ అయినటువంటి శివుడి క్యారెక్టర్ను అక్షయ్ కుమార్ ఆవిష్కరించారని మూవీ యూనిట్ అంటోంది. భక్తి, త్యాగానికి కన్నప్ప ప్రతిరూపం. యుగ యుగాలుగా ఉన్న ఈ స్టోరీలో ఎంటర్ అవ్వండని మూవీ యూనిట్ కోరుతోంది. ఈ ఏప్రిల్లో కన్నప్పను భారీ ఎత్తున వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. కన్నప్పలో శివుడి క్యారెక్టర్లో యాక్ట్ చేయడంపై బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్ సైతం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కన్నప్ప మూవీ గురించి చెప్పాలంటే మాటలు లేవు. దైవత్వాన్ని, భక్తిని వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నమే ఈ మూవీ అని అన్నారు. మంచు ఫ్యామిలీలోనే బిగ్గెస్ట్ మూవీగా వస్తున్న కన్నప్పను ఎలాగైనా హిట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. దీనికోసం ఈ కన్నప్ప మూవీలో ఇండియా వైడ్ గా ఉన్నటువంటి టాప్ స్టార్ కాస్ట్ అందరినీ కూడా ఒక్కో క్యారెక్టర్లో చేయిస్తున్నారు. ఇప్పటికే కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి శివరాజ్ కుమార్, మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి మోహన్ లాల్ కన్నప్పలో యాక్ట్ చేశారు. ప్రజెంట్ అక్షయ్ కుమార్ శివుడి క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేయగా కాజల్ అగర్వాల్ పార్వతి క్యారెక్టర్ చేస్తున్నటువంటి ఒక ఫోటోను కూడా రివీల్ చేశారు. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ చేస్తున్న ఈ మూవీ ద్వారా మంచు విష్ణు కూతుర్లు అరియానా, వివియానాతో పాటు కుమారుడు కూడా ఈ టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అవబోతున్నారు. కన్నప్ప మూవీ విషయంలో అందరినీ ఆకట్టుకున్నది తనికెళ్ల భరణి చేసిన కామెంట్స్. స్టోరీ మంచు విష్ణుదే, కానీ ఆ స్టోరీ లైన్ నేనే రాసుకున్నానని తనికెళ్ల భరణి క్లెయిమ్ చేసుకోవడం అందరినీ ఆకర్షించింది. ఇది నెట్టింట కొంత కాంట్రవర్సీకి దారితీసింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు రియాక్ట్ అయ్యారు. కన్నప్ప మూవీ విషయంలో తనికెళ్ల భరణి చేసిన కామెంట్స్ మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు మంచు విష్ణు. కన్నప్ప మూవీపై తనికెళ్ల భరణి, విష్ణు మధ్య వివాదంపై అందరికీ క్లారిటీ వచ్చింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మంచు విష్ణు కన్నప్ప మూవీ మ్యాటర్లో తనికెళ్ల తనకు మధ్య ఏం జరిగిందనేది క్లియర్ గా చెప్పారు. తనికెళ్ల భరణే కన్నప్ప మూవీ ఐడియా ఇచ్చారు. అప్పుడే స్టోరీ బోర్డింగ్ కూడా స్టార్ట్ చేశాం. లార్డ్ ఆఫ్ ద రింగ్స్ సిరీస్ పెద్ద ఫ్యాన్ని. కన్నప్ప మూవీలో నా వర్షన్ ప్రకారం లార్డ్ ఆఫ్ ద రింగ్స్ రేంజ్ లో రెడీ చేస్తున్నాం. స్టోరీ డిస్కషన్స్ సందర్భంగా తనికెళ్ల భరణి గారే, విష్ణు నువ్వు అనుకునే ఈ భారీ వార్స్, ఫైట్లు నా వల్ల అయ్యే పని కాదు. కన్నప్పను ఆర్ట్ ఫిల్మ్ లా తీయగలను. 2-3 కోట్లలో మూవీ కంప్లీట్ చేస్తానని భరణిగారన్నారు. అంతకంటే ఎక్కువ ప్రెషర్ తీసుకోలేను, కావాలంటే స్టోరీని నీకిచ్చేస్తాను విష్ణు, నువ్వే చేసుకో అని అన్నారు. దీంతో కన్నప్ప మూవీ చేయడానికి శివుడి అనుగ్రహం లేదని అనుకున్నాను. కానీ తర్వాత మూవీ టెక్నికల్ టీం కాస్ట్ సెలెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. నాన్న సపోర్ట్ చేయడంతో మూవీని స్టార్ట్ చేశాను. పైగా ఎప్పటి నుంచో దీనిపై వర్క్ చేయడంతో ప్రాజెక్టు వేగవంతమైందని విష్ణు క్లారిటీ ఇచ్చారు.